హలో ఫ్రెండ్స్, నేను మీ మహేంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో ఉన్న ఒక మంచి బీట్ మ్యూజిక్ లిరికల్ వీడియోని మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ డెమోని చూడండి. మన ఇద్దరం మంచి డాన్సర్ కోసం వెతుకుతున్నాం కదా, కరెక్ట్ అయిన వాడు దొరికాడమ్మా. చాలా బాగా చేస్తున్నాడమ్మా. ఇది ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది. మీ ఫొటోస్తో సింపుల్గా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. వీడియోని పూర్తిగా చూసి ఒక్క లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు తీసుకొస్తాను. డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను, అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తారు. ఇందులో కిందకు వెళ్ళి ఇక్కడ ఉన్న ఈ 2 ఫైల్స్ని చేసుకోండి. ఆ తర్వాత ఎలైట్ మోషన్ని ఓపెన్ చేయండి. ఓకే, టెంప్లెట్స్ పైన క్లిక్ చేసి అప్లోడ్ XML పైన క్లిక్ చేసి 3 లైన్స్ పైన క్లిక్ చేసి రీసెంట్ పైన క్లిక్ చేసి డాన్సర్ బాయ్స్ మహి 64 అనే XML ఫైల్ని ఇక్కడికి నేను ఇచ్చింది సెలెక్ట్ చేసుకోండి. ఇంటర్నెట్ ఆన్ చేసే ఉండాలి. ఆ తర్వాత ప్లస్ మీడియా లిరికల్ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత సెకండ్ బిట్ మార్క్ రండి. ప్లస్ మీడియా మీ ఫొటోస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళండి. డీటెయిల్డ్గా చెప్తాను. ఫస్ట్ బిట్ని తీసుకున్నా, 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి పెట్టాను. నెక్స్ట్ బిట్ మార్క్కి కట్ చేశాను. ప్లస్ మీడియా ఇంకొక ఫోటో 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి పెట్టి నెక్స్ట్ బిట్ మార్క్కి కట్ చేస్తున్నా. ఇలా ఏం చేస్తారంటే మీరు మీ ఫొటోస్ అన్నిటినీ చూపిస్తాను. ఇలా సెలెక్ట్ చేసుకోవడం, కరెక్ట్గా మిడిల్లోకి జరపడం, నెక్స్ట్ బిట్ మార్క్కి కట్ చేయటం. ప్లస్ మీడియా ఎక్కడ స్కిప్ చేయనండి, వీడియోని పూర్తిగా చూడండి. మొదటిసారి మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోలు తీసుకొస్తాను నేను మీకోసం. ఓకే, పాసిబిలిటీ ఉంటే చిన్న కామెంట్ సూపర్ అని నైస్ అని పెట్టి మీరు సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తే ఇంకా మంచి వీడియోలు తీసుకొస్తాను. ఒకవేళ తక్కువ ఫొటోస్ ఉంటే పెట్టిన ఫొటోస్ కూడా పెట్టొచ్చండి, ప్రాబ్లం ఉండదు. ఇలా పెట్టేసేయండి. ఓకే, నెక్స్ట్ బీట్ మార్క్ వచ్చి కట్ చేయండి. అయిపోయింది. ఫస్ట్కి రండి. ఇక్కడికి వచ్చి ఈ ఎఫెక్ట్స్ అని ఉందా, దీనిపైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ కాపీ ఎఫెక్ట్స్. మీ ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. ఈ విధంగా ఈ ఎఫెక్ట్ని ఏం చేస్తారంటే మీ ఫొటోస్ అన్నిటికీ పేస్ట్ చేయండి. ఇలా ప్రతి ఫోటోని పేస్ట్ చేయండి. పేస్ట్ చేస్తున్నాను. ఓకే, అన్నిటికీ పేస్ట్ చేశాను. ఇప్పుడు ఫస్ట్కి వచ్చి ప్లే చేస్తాను. చూడండి, చాలా చాలా బాగుంది. ఇంకంతేనండి, అయిపోయింది. ఈ వీడియోని సేవ్ చేసుకుందాం. టాప్లో ఉన్న సేవ్ సింబల్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో ఇక్కడ 60 FPS పెట్టుకోవచ్చు, 30 FPS పెట్టుకోవచ్చు. 30, 60 మీకు నచ్చింది పెట్టుకొని ఎక్స్పోర్ట్ చేసుకొని సేవ్ చేసుకోండి. థ్యాంక్ యూ.